అందరికీ నమస్కారం. తిరుమలలోని స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వు, చేప కొవ్వు వాడారని తెలిసి దేశమంతా కూడా పెద్ద దుమారం చెలరేగింది. ఈ సంఘటన బయటికి రాగానే ఎవరినో మనం విమర్శించడమో, ఇంకెవరినో తిట్టడమో, లేకపోతే మరెవరికో విజ్ఞప్తులు అందివ్వడమో కాకుండా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. గత కొన్నేళ్లుగా మన హిందూ ధర్మం పైన, హిందూ దేవాలయాల పైన జరుగుతున్న దాడులను ఒక్కసారి మనము చూసి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆంధ్రాలో రథం తగలబెట్టినప్పుడు, దేవీ దేవత విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు, రామాలయంలోని పూజారి నా రాముడికి ఈ గుడిలో చోటు లేదా అని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు, ఈ సంఘటనలన్నీ గనక మనం మర్చిపోయి ఉంటే ఈరోజు మనకి రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఎందుకంటే మన ధర్మం పైన జరుగుతున్న దాడులను చూస్తూ కూడా మనం సహిస్తూ చేవచచ్చిన వాళ్ళలాగా ఉన్నంత కాలం మనకి ప్రశ్నించే హక్కు లేదు. మొఘలుల కాలం నుండి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఈ దేశం మీదకి దండెత్తి వచ్చి ఈ దేశంలోని వారసత్వ సంపదను దోచుకొని ఈ దేశంలోని దేవాలయాలను ధ్వంసం చేసి అదే పర్వాన్ని కొనసాగించిన బ్రిటిష్ వాడి హయాంలో బతుకుతూ ఇప్పుడు స్వాతంత్రం సాధించుకున్న తర్వాత కూడా ఇప్పటికీ కూడా కేవలం హిందూ దేవాలయాలలోని ఆస్తులని, భూములని, బంగారాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నా కూడా నోరు మూసుకొని ఉంటున్నంత కాలము మనకి ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకు? నిన్నగాక మొన్న తమిళనాడు ప్రభుత్వం దేవాలయాల్లోని వేల కేజీల బంగారాన్ని తనఖా పెట్టడానికి సిద్ధపడింది. ఒక్కసారి ఆలోచించండి. ఇదే తరహా ఇలాంటి దాడులు, ఇలాంటి అవమానాలు, ఇలాంటి జుగుప్సకరమైన విషయాలు, మనకు ప్రసాదంలో జరిగినటువంటి విషయాలు వేరే ధర్మానికో, వేరే మతాని వారికో, వేరే మత సంస్థల పైన జరిగి ఉంటే ఈ పాటికి ఈ దేశాన్ని అట్టుడికించేవారు అనేది వాస్తవమా కాదా? ఇది జనాలను రెచ్చగొట్టడమో ఇంకేదో చేయడం కాదు. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. నాడు పరాయివాడు రాజ్యమేలుతున్న సమయంలోనే తుపాకు గుండుల్లో జంతువుల కొవ్వు వాడుతున్నారని తెలిసి పరాయివాడి కింద సైనికుడుగా ఉన్న మంగల్ పాండే సిపాయి తిరుగుబాటు మొదలెట్టిండు. ఈరోజు ప్రజాస్వామ్యం రాజ్యమేలుతున్న సమయంలో మన దేవాలయాలు, మన దేవాలయాల భూములు, మన దేవాలయంలోని బంగారాన్ని ఎవడో దోచుకుంటుంటే మనము చేవచచ్చిన వాళ్ళలాగా చూస్తూనే ఉందామా? ఇప్పటికి కూడా కులాల పేరుతో కొట్టుకొని చస్తూనే ఉందామా? వాడెవడో మన మధ్యలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నాడు. అలాంటి పబ్బం గడుపుకుంటున్న వాడు చేస్తున్న కుట్రకి మనం బలవుదామా? మనం ఇది కదా ఆలోచించాల్సింది. ఇప్పుడు కులాలని పక్కన పెడదాం, హిందూగా ఏకమవుదాం. నీ ఇంటి పైన దాడి చేస్తే, నీ తల్లిదండ్రుల పైన దాడి చేస్తే నువ్వు తిరగబడవా? నీ ప్రాణాలకు తెగించి నువ్వు పోరాడతావు. అలాంటప్పుడు నీ హిందూ దేవాలయాలపైన, నీ ధర్మం పైన, నీ దేవీ దేవతా విగ్రహాలపైన, నీ భూముల్ని, నీ బంగారాన్ని దోచుకుంటుంటే, దాన్ని ధ్వంసం చేస్తుంటే నువ్వెందుకు తిరగబడవు? ఒక్కసారి మనం కులాలు పక్కన పెట్టి అందరం ఐకమత్యంగా ఎదురు తిరిగితే ఈ దేశంలో వేరే ఏ మతం వారి విషయమో పక్కకు పెట్టండి, హిందూ ధర్మం పైన వేలెత్తి చూపడానికి కూడా ప్రతి ఒక్కడు భయపడతాడు. అది గుర్తుపెట్టుకోండి. జాగో హిందూ, జాగో.